ఇవాళ హైదరాబాద్లో లొకేట్ అయిన జూ పార్క్ అయితే వచ్చేసామండి. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ అండ్ ఎంట్రన్స్ ఫీ స్ట్రక్చర్. సో అడల్ట్కి వచ్చేసి 100, చిల్డ్రన్కి వచ్చేసి 50. ఇంక ఇక్కడ ఏమైనా కావాలంటే ట్రాఫిక్ చార్ట్లో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఏవి క్యారీ చేయాలి, థింగ్స్ ఏవి క్యారీ చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్ ఇన్ మై మొబైల్. అందుకనే కొంచెం తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేశాను. అది కూడా మీకు షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి యానిమల్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు అనేసి 15 యానిమల్ లాస్ అయితే అక్కడ చూపించారనమాట. సో ఇది ఓవరాల్ ఎంట్రీ వ్యూ అనమాట. ఒకప్పుడైతే మంచిగా 50 రూపీస్ అడల్ట్ అండ్ 15 రూపీస్ చిల్డ్రన్కి ఉండే మంచిగా ఎంజాయ్ చేస్తుండే అనమాట అన్ని దగ్గరుండి. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది జూ పార్క్. సో ఫస్ట్ అయితే టైగర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఒక టైగర్ పడుకొని ఉంది. సో మేము దూరం నుంచి అంత క్లారిటీగా అయితే తీయలేకపోయాము. ఇక్కడ ఇంకో టైగర్ బుజ్జిగాడు వచ్చేసాడు, చిరుత పులిగాడు. చూడండి ఎంత ముద్దు ఉన్నాడు. వాడిని చూస్తుంటేనే నాకు ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ టైగర్లతోనూ లయన్లతోనూ మనం సరసాలు చేయకూడదు, అట్టగట్టేస్తాం అదనమాట. చూడండి వాడు ఎంత క్యూట్గా చూస్తున్నాడు, అసలు ముద్దుగా ఉన్నాడు. నాకు భలే అనిపించింది అనమాట. ఆ టైంలో అదొకటి బాగా మెల్కొనింది. ఇక్కడ వైట్ టైగర్స్ ఉన్నాయి. తర్వాత మేము ఎలిఫెంట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎలిఫెంట్ అండ్ రైనోసర్స్ నేను టూ వీడియోస్ పెట్టాను వేరే దగ్గర ఇదే వీడియోలో. ఎందుకంటే ఇది కొంచెం క్లారిటీ లేదు, కొంచెం క్లారిటీ ఉన్నాయని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఇక్కడ 3 ఏమో ఎలిఫెంట్ చూసాము. తర్వాత మా పాప బాగా సతాయించింది. తర్వాత ఇంకో దగ్గర ఇది వచ్చేసి అడవి నక్క అంట. చూడండి వెళ్ళిపోతుంది అక్కడ. కొన్ని అయితే చూసాము, బాగా ఎంజాయ్ చేసాము. మా పాపతో అసలు మాకు టైం సరిపోలేదు. అది బాగా సతాయించింది. జూలో ఉన్న యానిమల్ని చూడడం కంటే మా పాపని ఎక్కువ చూసుకోవడమే సరిపోయింది. అది పరిగెడుతూనే ఉందన్నమాట. సో ఇది లంచ్ టైం ఏమో మరి, అది ఓనర్ గురించి అయితే వెయిట్ చేస్తుంది, ఫుడ్ గురించి. కొన్ని యానిమల్స్ అయితే మంచిగా నిద్రపోయినాయి అన్నమాట. లంచ్ టైం కాబట్టి తినేసి బజ్జుకున్నాయి మంచిగా ముద్దుగా. కొన్ని ఏమో ఆకలి గురించి తిరుగుతున్నాయి. చూడండి ఇది ఎంత మంచిగా ముద్దుగా తిరుగుతుందో. సో ఇంకో దగ్గర ఇంకొకడు చిరుతపులిగాడు. చూడండి ఎంత ముద్దుగా తిరుగుతుండో. కాలు కాలిన పిల్లి కాదు, కాలు కాలిన పులి లెక్క తిరుగుతుండనమాట. సో ఇంకొక దగ్గరికి అయితే వచ్చాము. అవే రైనోసర్స్ అండి. చూడండి ఇది నా మొబైల్లో తీశాను, కొన్ని మా కజిన్ వాళ్ళ మొబైల్లో తీశారు. వాళ్ళు కొంచెం క్లారిటీగా తీసారు అనమాట. చూడండి ఇది ఎంత మంచిగా ముద్దుగా తిరుగుతుండో వీడు. మేబీ ఫుడ్ గురించి వెయిట్ చేస్తుందేమో తెలియదు. ఇంకో వీడియోలో అయితే క్లారిటీగా ఉంది. సో దాని తర్వాత మేము బర్డ్స్ కూడా చూసామన్నమాట. చూడండి బర్డ్స్ కొన్ని అయితే చూసాము. ఇంకా రెప్టైల్ అండ్ స్నేక్స్ జోన్కి అయితే పోలేదు. తర్వాత ఇక్కడ డీర్ సెక్షన్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా చూస్తున్నాయి. నాకు భలే ముద్దు వచ్చేసాయి, భలే ముద్దుగా అనిపించాయి. తర్వాత వాడేమో బంటి బాగా ఫేమస్ అయింది కదా ఈ మధ్య రీలు. బంటిగాడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ బంటిగాడిని, రైనోసర్స్ని, ఎలిఫెంట్ని అయితే నేను 2 టైమ్స్ అయితే వీడియో పెట్టాను. ఎందుకంటే కొంచెం క్లారిటీ మంచిగా వచ్చిందనమాట వేరే దాంట్లో. చూడండి ఎంత ముద్దుగా తిరుగుతుండే వీడు. అండ్ ఇంకొక వీడియోలో తమాషా ఏంటంటే కొట్టుకుంటున్నాయి అవి. లిటరల్లీ ఎందుకు కొట్టుకుంటున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి మరి వీడు దేని గురించి చూస్తున్నాడో తెలియట్లేదు ఈ బంటిగాడు. తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వాడే వస్తాడనమాట. ఇద్దరు చూడండి ఎందుకు కొట్టుకుంటున్నాయో తెలియట్లేదు. చూడండి ఎలా కొడుతున్నాడో వాడు అసలు. ఇంకొకడేమో తిరుగుతున్నాడు అటు ఇటు. ఈ బంటిగాళ్ళకి ఏం పని లేనట్టుంది, తిన్న ధరకు కొట్టుకుంటున్నాయేమో మరి తెలీదు. సో ముద్దుగా అనిపించింది జూలో వాటిని చూస్తుంటే. చూడండి మళ్ళీ అవే ఫ్రెండ్స్ అయిపోయి మళ్ళీ చూడండి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాయి. అవు మళ్ళీ కొట్టుకుంటాయి, మళ్ళీ ఒకటైతే మనలాగానే అనుకుంటా, మేబీ మనుషుల్లానే అవి. చూడండి ఇంకా వీడైతే ఎందుకు తిరుగుతున్నాడో కూడా తెలీదు. మళ్ళీ వచ్చేసారండి.
ఇది చాలా లెంతీగా ఉందన్నమాట. మేము స్నేక్స్ అండ్ రెప్టైల్స్ జోన్కి అయితే వెళ్ళలేదు, అండ్ క్రొకోడైల్ది కూడా మిస్ అయిపోయాము. సో దీని తర్వాత కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. సో ఇందాకనే మీకు చెప్పాను కాబట్టి, తర్వాత ఏమైందంటే మేము దగ్గరలో చార్మినార్ ఉంది కదా, అక్కడ చిన్న షాపింగ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. చూడండి, ఇది మా కజిన్ తీసిన వీడియో అనమాట. చూడండి ఎంత ముద్దుగా క్లారిటీగా తీశారో, చాలా బాగా అనిపించింది. తర్వాత రైనోసర్స్ని కూడా క్యాప్చర్ చేసాము ఇలా వీడియోలో. అవి అప్పుడే నీళ్ళలో నుంచి బయటకు వచ్చినాయి. చూడండి ఇది ఎలా కనిపిస్తుందో. సో అక్కడ మేబీ ఓనరు వాటికి ఫుడ్ పెడుతున్నాడేమో, చూడండి అదిగోండి అక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఇది కొంచెం క్లారిటీగా ఉంది, ఇది కూడా ఒక రైనోసర్. అండ్ హిప్పోపోటమస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇందాక చూసినాయి, ఐ థింక్ అవి హిప్పోపోటమస్, ఇది రైనోసర్ అనుకుంటా నాకు తెలిసి. నాకే కొంచెం కన్ఫ్యూజన్లో చెప్తున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. వేరే విధంగా కామెంట్స్ అయితే చేయకండి. సో మేము కొంచెం సఫారీలో వెళ్తే ఇది ఓల్డ్ లయన్ నాకు అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ దీని పని అయిపోయింది. తర్వాత జిరాఫీ చూడండి ఎంత ముద్దుగా తిరుగుతుందో. అది కూడా ఓనర్ ఎక్కడి నుంచో వస్తుంటే అగోండి వెనకలనే అక్కడ ఓనర్ కూడా ఉన్నాడు. ఓనర్ వెనకలనే ఉన్నాడు. మేబీ ఫుడ్కు వాటర్ కనుక్కుంటా, వాటర్కి ఆయన గేట్ ఓపెన్ చేస్తున్నాడు, అది వాటర్ తాగడానికి వెళ్ళిపోయింది. తర్వాత మేము అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము. ఇది ట్రైన్ పిల్లలు అయితే బాగా చెప్తున్నారనమాట, స్కూల్ పిల్లలు. సో ఆల్మోస్ట్ దీని సన్సెట్ బాగుందని ఒక వీడియో అయితే తీసా, చిన్న క్లిప్. ఇది చార్మినార్ అండి. సో చార్మినార్లో అప్పట్లాగా రేట్లు లేవు, కొంచెం ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్ అనిపించింది, ఏది తక్కువ అనిపించలేదు. సో ఇక్కడ పానీపూరి అండ్ మల్బరీ సమ్ ఏదో స్వీట్, అది కూడా బాగుంది. సో ఫైనల్గా మేము ఇదన్నమాట ఓవరాల్ వ్యూ అబౌట్ చార్మినార్ అండ్ జూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. బాయ్ ఎవ్రీవన్.